ఫ్రెండ్స్, ఈరోజు ఒక వీడియో చేస్తున్నాను. అది తల్లిదండ్రులకి. ఇప్పుడు మన పిల్లలు ఉంటారు కదా, వాళ్ళని చిన్న వయసులోనే, అంటే ఒక 7-8 సంవత్సరాలు 10 అలాంటి వాళ్ళని మనం హాస్టల్లో వేసేస్తాం. అంటే మనకు కొంచెం ఇబ్బంది కలిగి పనికి వెళ్ళలేక వాళ్ళని వదిలిపెట్టి, అందుకని చెప్పేసి హాస్టల్లో వేసేస్తాం. చాలా తప్పు చేస్తున్నామండి. ఎందుకంటే వాళ్ళది తెలిసి తెలియని వయసు. అలాంటి వాళ్ళని హాస్టల్లో వేసి మనం వాళ్ళ ప్రేమని వేరుపరుచుకుంటున్నాం. వాళ్ళని ఈరోజు మనం దూరం పెడితే రేపు పొద్దున్నన్నాక వాళ్ళకి మన నుండి ఏం లభించలేనప్పుడు, ఏ ప్రేమ అయితే లభించలేదో వారి నుండి కూడా మనకు కూడా ఎటువంటి ప్రేమ లభించదు. అంటే ఇప్పుడు బాగా చూసుకుంటే రేపు పొద్దున్న బాగా చూసుకుంటారు అని అనొచ్చు. వాళ్ళు చూసుకోవచ్చు, చూసుకోపోవచ్చు. కానీ మనం ఇప్పుడు వాళ్ళని వయసుని బట్టి వాళ్ళని వదలకూడదు. ఎందుకంటే వాళ్ళలో ఎన్నో భావాలు ఉంటాయి. వాళ్ళు పక్క వాళ్ళకి వ్యక్తపరచలేదు. ఏదైనా చెప్పుకోవాలన్నా, ఒక ఆడపిల్లైనా ఒక మగ కుర్రాడు అయినా సరే చెప్పుకోవాలంటే ఆడపిల్ల తండ్రికి చెప్పుకుంటుంది, లేకపోతే తల్లికి చెప్పుకుంటుంది. అలాగే మగవాడు కూడా తండ్రికి తల్లికి చెప్పుకుంటారు. అలాంటి మనం ఎవరు లేనప్పుడు వాళ్ళు ఎవరు చెప్పుకుంటారు? కుమిలిపోతారు. ఇలా చాలామంది ఉన్నారు. నేను కూడా చూస్తున్నాను. దయచేసి పిల్లల్ని హాస్టల్లో పెట్టద్దు. మీకు ఓపిక ఉంటే చదివించండి, లేకపోతే మీతో కూడా తీసుకెళ్ళిపోయి అక్కడైనా అప్పుడు ఏదో చిన్న బడిలో చదివించండి. అంతేగాని వాళ్ళని దూరం పెట్టి మేమేదో గొప్పగా సాధన చేసాను గొప్ప అనుకోకండి. ఎందుకంటే అది మీకు గొప్పగా ఉండొచ్చు. పిల్లల్ని దూరం పెట్టి చదువుతున్నాను, వాళ్ళకి గొప్పగా ఉండదండి. వాళ్ళ మనసులో ఎన్నెన్నో బాధలు నాటుకుపోతాయి. రేపు పొద్దున్న అవి ఒక విషయంగా మారి మనకే ఇబ్బంది పడవచ్చు. ఆలోచించి నిర్ణయం తీసుకోండి ఏదైనా సరే. హాయ్.